చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయం చేస్తుందని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఏదో సోషల్ మీడియాలో ఆయనపై, ఆయన కొడుకుపై అసభ్యకరమైన పోస్టులు చేశాడని పవర్ పంచ్ గ్రూప్ అడ్మిన్ ఇంటూరి రవికుమార్ను 3 రోజుల క్రితం తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు ఇంటి దగ్గర వదిలిపెట్టారని ధ్వజమెత్తారు. అంటే చంద్రబాబు కొడుకు ఎక్కడ పడితే అక్కడ గుజ్జులేని టెంకాయలాగా తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ప్రచారం చేయరా అని ప్రశ్నించారు. ఇక ముందు చంద్రబాబు ఆయన కొడుకును ఇంట్లో కూర్చోబెట్టుకుని గుజ్జు తినిపించాలని ఎద్దేవా చేశారు అంబటి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో అనేక మంది సోషల్ మీడియాలో అనేకమైన పోస్టింగ్లు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టింగ్లు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టింగ్లు పెట్టారు, మోడీ గారి మీద పోస్టింగ్లు పెట్టారు, రాహుల్ గాంధీ మీద పోస్టింగ్లు పెట్టారు, సోనియా గాంధీ గారి మీద పోస్టింగ్లు పెట్టారు, అనేకమైనటువంటి వ్యంగ్య పోస్టింగ్లు పెట్టారు. అవి చూసి చాలామంది ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. బహుశా నా మీద పోస్టింగ్ పెడితే నాకు నచ్చకపోవచ్చు తప్ప ప్రజలు వాటిని చూసి చాలా ఆనందపడటమే కాకుండా దానిలో వాస్తవాలను గమనించగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నారా లోకేష్ గారి మీద కొంతకాలం నుంచి పోస్టింగులు పెడుతున్నాడనేటువంటి ఏకైకమైన కక్షతో మాత్రమే రవికిరణ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టుగా మాకు అర్థమవుతా ఉన్నది. పోలీసుల పని పోలీసులు చేస్తే ఎవరైనా చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా యాక్ట్ చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు పోలీసు వారు. కానీ ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు గారు చెప్పారు కాబట్టి మేము వారి మీద యాక్షన్ తీసుకుంటామంటే ఇది ఇలాగే ఉంటుంది. ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు, ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. నేను నిన్న తుళ్లూరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సిఐ గారితో 3 సార్లు మాట్లాడా. మా కస్టడీలో ఉన్నారండి, సాయంత్రం లోపు మేము కోర్టులో హాజరుపరుస్తామని మాకు చెప్పారు. ఎస్పీ గారికి అనేక సందర్భాల్లో ఫోన్ చేస్తే ఆయన మాట్లాడలేదు, ఎత్తలేదు. చివరికి రాత్రి ఎస్పీ గారు ఎత్తి మేము రేపు ఉదయానికల్లా మేము ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నారు. రవికిరణే కాదు. For more updates, please subscribe 99 TV Telugu.